30 ఏళ్ల బట్టి స్నేహితుడు, మన పక్కింట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో శవం బయటికి ఎడుతుంటే మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? అమ్మాయి పెళ్లి తెలబెట్టుకున్నాం కదా, నెలాళ్ళలో అలా వెళ్ళకూడదు. ఇంట్లోంచి సలహా, నమశివాయ నమశివాయ. ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదండి, ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదు. మర్నాడు పెళ్లి పెట్టుకుని కూడా మృత్యు వచ్చిన చోట వెళ్ళి ఓదార్చండి అమ్మ, ఆ ఓదార్పు కారణంగా మీ అమ్మాయి కాపురం సుఖంగా ఉంటుంది. శాస్త్రాలు చదివే మాట్లాడుతున్న మొహమాటమే లేదు ఇక్కడ. గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ. ఆవిడ కడుపుతో ఉంది లేరా, నీకు ఆవిడ కడుపుకి ఆవిడ పోవడానికి సంబంధం ఏంటే? అంటే ఆ శవాన్ని దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని ఇక్కడ కడుపు భగ్నమైపోతుందా? లేదా పుట్టకున్నవాడు పుడతాడా? హిరణ్యకశ్యపుడు పుడతాడా ఏమన్నా అక్కడ? హిరణ్యకశ్యపుడు ఎప్పుడు పుడతాడో చూపించారు. మహావతార నరసింహాలో బ్రహ్మాండంగా చూపించారు. కలవకూడని సమయాల్లో కలిస్తే, కోరకూడని కోరికలు కోరితే, భర్త గాని భార్య గాని బలవంత పెడితే అప్పుడు గర్భం ధరిస్తే రాక్షసులే పుడతారు. అనుమానం ఏం లేదు ఇక్కడ. అందులో మొట్టమొదటి ఇదేమిటంటే కశ్యప మహర్షిని దితి భార్య